హలో 5 o'clock ఫ్లైట్ మాకు దుబాయ్లో అయితే ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంటుంది. నాకైతే హాఫ్ అన్ అవర్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. ఇదైతే నా లగేజ్. మా ఇంట్లో అయితే సండే అని చెప్పిన, ఇవాళ వచ్చేసి ఫ్రైడే. అక్కడికి వెనక అన్బాక్సింగ్ వీడియో చేస్తా. ఇక చూద్దాం, ఎక్కువ ప్రొలాంగ్ చేయను, చిన్న చిన్నవి ఇస్తాయి ఈ బ్లాగ్ అయితే. ఎంతకైనా మంచిది ముందే ప్రిపేర్ అయ్యి 2 days ముందే ప్యాక్ చేసుకోండి. జస్ట్ చాక్లెట్ ఒకటి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి లాక్ అయితే ప్రిఫర్ చేయండి, ముందే తీసుకోండి. ఇదైతే మస్ట్. ఎమిరేట్స్ ఫ్లైట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇదే ఎక్కినుండే, ఇప్పుడు కూడా ట్రై చేసినా కానీ ఫ్లైట్ మరీ ఘోరమ రేట్ ఉంది. ఇది సీజన్ కదా, లెట్స్ ట్రై నెక్స్ట్ టైం. మనకి దుబాయ్లో అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ మన పబ్లిక్లో అయితే ఫొటోస్ వీడియోస్ తీయొద్దు. లోకల్స్ని మళ్ళీ ఉమెన్స్ని కూడా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీయొద్దు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పెద్ద సివియర్ యాక్షన్ ఉంటుంది. అందుకని నేనైతే చూసే ఉంటా, నేనైతే రూల్స్ అయితే ఫాలో అవుతా. టూరిస్ట్ అయితే ఏమన్నారు, చూడనట్టు ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ బ్లాగ్స్ అయితే 18+ అయితే ఇవ్వండి. రెస్ట్రిక్షన్స్ ఏముండేగా చూపిస్తాను నేను. సరే, డ్యూటీ ఫ్రీలో కూడా ఏం కొనలే. మళ్ళీ హైదరాబాద్ అయితే 2 bottles ఆల్కహాల్ అయితే అలౌ చేస్తారు, 2 liters. ఇక హైదరాబాద్ పోగానే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. మా గల్లీకి అయితే వచ్చిన, మా ఇల్లు అయితే పక్కనే ఉంది. ఇదే మా డౌన్ టౌన్, ఇదే మా గల్లీ చిన్నది కానీ గరీబులకు అది చాలా పెద్దది మాకైతే. సర్ప్రైజ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకొచ్చినుండే. ఆల్మోస్ట్ ఇదొక చాక్లెట్స్ రన్ చేసిన, ఇదొక కిలో. మళ్ళీ ఇది డేట్స్, ఫ్రెష్ డేట్స్ ఇవి. మళ్ళీ బాక్స్, ఇదేమో అజ్వా డేట్స్, సౌదీ అరేబియావి. ఇవి కూడా డేట్స్, కొన్ని వేసిన డేట్స్ అయితే. ఇదైతే చాక్లెట్ ఫెడరో వేసారు, ఇదైతే బ్రాఫరు. ఇవైతే హ్యాండ్ బ్యాగ్ వేసిన. మళ్ళీ ఈ బ్యాగ్ ఇదొకటి, రెండేమో చికెన్ బ్యాగ్. ఇదైతే ఆల్మోస్ట్ 30 kgs ఉంది. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తా. నా బ్యాగ్ అయితే క్రాస్ మార్క్ పెట్టినారు, అంటే వాళ్ళకి సౌండ్ వచ్చినా కూడా బాటిల్స్ ఉన్నాయి అని. అవి మన డౌట్స్ వస్తే ఇట్లా క్రాస్ మార్క్ అవుతారు. సో కస్టమ్స్ వచ్చి మళ్ళీ యాప్ మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఈ బ్యాగ్లో కొంచెం స్పేస్ సరిపోలేదు, అంటే పెద్దది జపాన్ బ్యాగ్ అన్న మా రూమ్మేట్ ఇచ్చిండు శ్యామ్ది. అయితే ఈ బ్యాగ్ కూడా తీసుకొచ్చిన అనుకున్న లాస్ట్లో. ఓపెన్ చేసి చూస్తారు ఇలా బ్యాగ్. నా బట్టలు అయితే ఉన్నాయి. ఇదైతే ప్రోటీన్ డబ్బా, మా ఆఫీస్ ఒక ఆమె కావాలంటే ఇచ్చిన. మా చిన్నకి అయితే ఇచ్చినుండే. మొత్తం పార్ట్స్ ఉన్నాయి, ఇంకా మళ్ళీ వచ్చి చూపిస్తా. ఇవైతే నా బట్టలు. జస్ట్ నెక్స్ట్ టూర్ ఉంది, అందుకనే తెచ్చిన, దాన్ని తీసుకోనికి. ఈ దుబాయ్లో అయితే బ్లాంకెట్ అయితే పక్కా తీసుకోవాలా. చాలా మంది తెలుగు వాళ్ళు చెప్పారు నాకు లాస్ట్ టైము, ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. ఇక నేను వాడిన అక్కడ కొంచెం మంచిగా అనిపించింది. ఇక అట్లానే ఇంటికైతే ఒకసారి తీసుకొస్తామని తీసుకొచ్చిన. ఇక సడన్గా వచ్చిన వెయిట్ అయితే ఉండే, అట్లానే తీసుకొచ్చిన 3 kgs. మళ్ళా దాని కనెక్షన్ ఇది మొత్తం ఫిట్టింగ్ చేసి చూపించాలా. పెట్టినాక చూపిస్తా మా చిన్నోడికి. దుబాయ్లోనే ఇవన్నీ ఇంటి హోమ్ మేడ్స్ తిననీకి ఉంటాయి. ఇది దాల్చిన చెక్క, మంచి క్వాలిటీ ఉంటుంది. ఇక అక్కడ పీసెస్ అవన్నీ చాలా ఫేమస్. ఇదైతే మా అల్లునికి ఆడుకోనికి వాలీబాల్, ఇది ఫుట్బాల్ రన్ వస్తాయి. మళ్ళా ఇళ్ళ కూడా చాక్లెట్స్ ఉన్నాయి. మళ్ళా ఇది కూడా యాక్స్, ఇది చాలా మంచి పని చేసిండ. ఇది లేకుండా ఇంటికి వస్తే పోయితారు అటు సైడ్, కరీంనగర్, నిజామాబాద్ సైడ్. పక్కా తీసుకోన్నారు. ఇక్కడ కూడా ఇచ్చిన కొంతమందికి.
మస్తుంది, మంచి పని చేసినాను. ఇక అందుకే మళ్ళీ తీసుకొచ్చిన. ఇది యాక్స్. మన ఇంటికాడ ఏంటంటే ఏమంటారు జిందా తెలిసిన ఇట్లా సేమ్ అట్లానే ఉంటుంది ఇది. మళ్ళా ఇక ఎందుకు ఇచ్చిన ఇది కూడా ఇచ్చిండ్రు. టీషర్ట్ మళ్ళీ ఇస్తున్నాయి ఇక మా రూమ్మేట్ పెట్టారు. మళ్ళీ ఇంకోటి ఇదేమో ఇలాచి, చాలా కాస్ట్లీ. ఇక లాస్ట్ టైం కొంచెం ఇచ్చిన కదా, అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీ ఇచ్చిన. చాలా కాస్ట్లీ ఇది, 30 dirhams, 200 grams. గన్ను మళ్ళా ఇదైతే ఆ సెల్స్ మళ్ళీ దానికి మళ్ళీ ఇది కొనే టైం ఉండదు. ఇదైతే గ్లాసు. మళ్ళా బ్యాలెన్స్ లవంగాలు కూడా తెచ్చిన. అట్లనే మా చిన్నమ్మకి బింటుకి తెచ్చిన. బింటు ఇది నీకే, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అరే నీ కాదు, అరే హ్యాపీ బర్త్డే బింటు, హ్యాపీ బర్త్డే చిన్నమ్మ. ఇక మా చిన్న తెచ్చిన. ఇట్లా కూర్చోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇట్లా జస్ట్ మజా. ఇట్లా దీనికెంత కాస్ట్ అయ్యింది, దీనికెంత కాస్ట్ అయ్యింది, దీనికెంత కాస్ట్ అయ్యింది అని ఊరికే అడుగుతుండ్రు. అసలుకి దిమాగ్ ఖరాబ్ చేస్తుండ్రు ఇంట్లో అయితే. మనము బయట ఉన్నమంటేనే గెలవచ్చు, కానీ ఇంట్లో అయితే అసలు గెలవలేము. అది తెలుసుకొని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ఉంటా, మళ్ళీ ఇంకా కమింగ్ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సీ యూ సూన్.